ఫుడ్ పాయిజన్ జరిగి నలుగురు కుటుంబ సభ్యులు ఒకేసారి మరణించారు. ముంబైలోని పైథోనిలో బేండీ బజార్లో నివాసం ఉండే అబ్దుల్లా, అతని భార్య నజ్రీన్, కుమార్తెలు ఆయేషా మరియు జైనాబ్, వీరు నలుగురు అర్ధరాత్రి 10 గంటల సమయంలో బంధువులతో కలిసి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత ఈ కుటుంబంలోని నలుగురు అర్ధరాత్రి 1 గంటకు ఇంట్లోనే ఉన్న పుచ్చకాయని కట్ చేసుకొని తిన్నారు. 2 గంటల తర్వాత ఫ్యామిలీ మొత్తానికి వాంతులు, విరోచనాలు మొదలవడంతో ఫ్యామిలీ డాక్టర్కి చూపించారు. ఆయన పరిస్థితి విషమించింది, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లండి అనగానే జేజే హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అబ్దుల్లా 12 సంవత్సరాల చిన్న కూతురు జైనాబు మరణించింది. ఆ తర్వాత వరుసగా అబ్దుల్లాతో పాటు ముగ్గురు మరణించారు. వారి మరణానికి కారణం ఏంటనేది హాస్పిటల్ యాజమాన్యం ధృవీకరించలేకపోతోంది. బిర్యానీ, పుచ్చకాయ కలిపి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందా, లేదా కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న పుచ్చకాయ ముక్క తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందా, లేదా వీరిపై ఎవరైనా విషప్రయోగం చేశారా అనే కోణంలో విచారణ జరుగుతుంది. వారు తిన్న ఆహార పదార్థాలను టెస్టుల కోసం ల్యాబ్కి పంపారు.